పూరా లోకల్. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తున్నా అన్నారు. ఇటు సినిమాలు చేస్తున్నారు, అటు ఫోటోగ్రఫీ చేస్తున్నారు. మీలాగా కొంతమంది కూడా ఉంటారు ఇండస్ట్రీలో. వాళ్ళకి మీరు ఒక పెద్ద అన్నయ్యగా ఏం చెప్పాలనుకుంటున్నారు? తొందరగా పెద్ద అన్నయ్య లేదు, తమ్ముడు లేదు, కానీ ఏం అంటే ఎవరికి అంటే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? తొందర అంటే మంచి క్వాలిటీగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? రెండు జోడుగురాల సవాల్. క్వాలిటీ ఎప్పుడు డిపెండ్స్ బడ్జెట్ అబ్బా. బడ్జెట్ బట్టి క్వాలిటీ ఎప్పుడు కూడా. మనకి విలేజ్లో 20,000 ఇచ్చి కూడా వీడియో తీసేస్తుంటారు. ఆ 20,000లో 10,000 చేత పెడతారు, ఇంకో 10,000 ఎవరు వీడియో ఆడి దగ్గర ఉంటుంది, 10,000 వీడి దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ మీకు బడ్జెట్ అంటున్నారు. బడ్జెట్ ఉన్నా లేకపోయినా, చిన్న పిల్లైనా పెద్ద పిల్లైనా అక్కడ అవే వీడియోలు తీస్తారు, అవే ఫోటోలు తీస్తారు. కానీ లైఫ్ లాంగ్ అవే ఫోటోలే ఉంటాయి, ఫోటోలు వీడియోలే ఉంటాయి. ఇప్పుడు మనకి కొంతమంది ఏం చేస్తారంటే మ్యారేజెస్ చేసే వాళ్ళకి, ఇది ఎస్పెషల్ నేను చెప్తా, ఓ అమ్మ ఫుడ్ ఒక రేంజ్ లో పెడతారు, డెకరేషన్ ఒక రేంజ్ లో పెడతారు, ఈ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ దగ్గరికి వస్తారు, కక్కుర్తి పడతారు. డబ్బులు ఎక్కువ ఇవ్వరా? డబ్బులు ఒక కెమెరా చాలు, నాకు ఇది చాలు అండి, ఎందుకు మనకు 4K ఎందుకండి, ఏదో నార్మల్గా తీసేయండి, మీ మొబైల్లో కూడా తీసేస్తున్నాంలేండి, నువ్వు దీనికి ఇంత డెకరేషన్ ఎందుకు, ఇంత హంగామా ఎందుకు, ఇది రేపు పొద్దున్న తెల్లవారితే ఏ కళ్యాణ మండపం బుక్ చేసి ఉందో అది మెడపడుకుని తోచేస్తాడు, 1 డే అయిపోయింది మీద అయిపోయింది కేలుగతా, రేపు ఇంకోరికి సెట్టింగ్ కూడా తీసేస్తాడు, ఏమి ఉండదు ఇంకా. కానీ ఇది లైఫ్ లాంగ్ నీకు చూపించేది. నువ్వు ముసలి అయిపోయి, ఆ పెళ్లి చేసే వాళ్ళు ముసలి అయిపోయి, వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు ముసలి అయిపోయిన తర్వాత కూడా మనకు చూసి కొనే జ్ఞాపకం అది ఒకటే. అందులో పోయిన వాళ్ళు ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు చాలా మంది పోయి ఉంటారు, ఆ జ్ఞాపకాలన్నీ షేర్ చేసుకునేది అదే. అక్కడ కక్కుర్తి పడతారు, అక్కడ బడ్జెట్ ఎక్కువ ఇవ్వట్లేదు. అక్కడ ఫోటోగ్రఫీకి ఎక్కువ బడ్జెట్ ఇవ్వట్లేదా? ఫంక్షన్లలో పెళ్లిళ్ళలో బడ్జెట్ అంటే ఏం చేస్తారంటే బడ్జెట్ దగ్గరికి వచ్చేటప్పుడు అంత వద్దులేండి మనకి చాలు అంటే, దానికి ఎన్ని రకాలు ఉంటాయంటే రెగ్యులర్ ఫోటోగ్రఫీ, క్యాండీ ఫోటోగ్రఫీ, అలాగే వీడియో, ఇది హైలైట్స్, ఇవన్నీ సపరేట్ కేటగిరీలు ఉంటాయి. క్రౌడ్ ఎక్కువ ఉంటుందా, ఎంతమంది ఉంటారు, ఇన్ని రకాలు. అవి ఏమో వద్దులేండి మనకు సింపుల్గా ఒక వీడియోనో ఫోటోగ్రఫీ పెట్టేయండి అంటారు. రేపు పొద్దున ఎడిట్ చేసినప్పుడు అదేంటి అది వాళ్ళది అంత క్వాలిటీ ఉంది ఏంటి, నువ్వు ఇచ్చిన 10 రూపాయలకు బాహుబలి సినిమా కావాలా, నీకు బాహుబలి సినిమా కావాలంటే బడ్జెట్ పెట్టు, లేదంటే మూసుకొని నువ్వు ఇచ్చిన బడ్జెట్ నువ్వు తీసుకో. అప్పటికి కూడా కంప్లైంట్స్, అప్పటికి కూడా ఉన్న దాంట్లో బెటర్గా ఇవ్వడానికే చూస్తాం మేము. ఎందుకంటే మాకు అనిపించాలి అరే ఇంకేదో తేడా ఉంది, ఇంకేదో చేద్దాం, అంటే సాటిస్ఫై అయ్యేటట్టే చేసుకుంటాం. దాన్ని కూడా ఇంక వేరేదంతో కంపేర్ చేస్తారు. వేరేదంతో కంపేర్ చేసి నువ్వు ఇచ్చేటప్పుడు అది వద్దన్నావు, డబ్బులు ఇచ్చేటప్పుడు అంత వద్దు అన్నావు. ఎప్పుడన్నా మీకు అట్లా జరిగిందా? జరిగింది, 2-3 సార్లు నాకు అది జరిగింది. మరి అప్పుడు ఏం చేశారు? నేను క్లియర్ ఇదే చెప్పా. మరి పేమెంట్ వేస్తారా? ఫుల్ పేమెంట్ మీకు ఫోటోగ్రఫీ? ఫోటోగ్రఫీది వస్తుంది, ఒకే ఒక్కటి రాలేదు, అది ఎప్పటికీ రాలేదు, దగ్గర 2 years అవుతుంది. ఏది ఎక్కడ జరిగింది? నా లైఫ్లో అది నాకు వచ్చింది, ఒక ఫ్రెండ్ ద్వారా వచ్చింది, అది ఇంతవరకు అది ఫినిష్ అవ్వలేదు, అది నాకు పేమెంట్ రాలేదు, అలాగే నా కంటెంట్ తీసుకెళ్ళలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో కంటెంట్ ఏంటి, మ్యారేజ్ దే. నాకు చేసే పిల్లలుగా పుట్టు ఉంటారేమో, మరి ఈ మంత్ వచ్చి తీసుకెళ్తానని లేకపోతే డిలీట్ చేద్దామని చెప్పా. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు మీకు డబ్బులు? పెళ్ళి అయిపోయి అది యాక్చువల్గా విలేజ్, అది బేసిక్గా మహబూబ్ నగర్ దగ్గర ఒక ఏరియా. అది వేరే ఫ్రెండ్ ద్వారా, మా ఫ్రెండ్కి ఫ్రెండ్కి బావ ఇలా కూడా జరుగుతాయా? అంటే ఫోటోగ్రఫీ చేయించుకొని కూడా ఎక్కువ జరుగుతాయి, ఎక్కువ విలేజ్ లో జరుగుతాయి, సిటీలో జరగదు. సిటీలో మాక్సిమం డబ్బులు ఇచ్చేస్తారు. ఫోటోగ్రఫీ చేయించుకొని కూడా వచ్చి వీడియోలు ఫోటోలు తీసుకెళ్ళని దాఖలాలు కూడా ఉంటాయా? కుప్పలు మనకి ల్యాబ్ లో సినిమాలు ఎలాగ ఉండిపోయి ఉంటాయో అలాగే అంటే పెళ్లి అనేది లైఫ్ లో ఒకసారే వస్తుంది కదా. వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లి రోజు అడావుడిగా అన్ని రకాలు కావాలని అనుకుంటారు, పెళ్లి అయిపోయిన తర్వాత అయిపోయింది కదా ఎలాగో, ఆ వచ్చిన డబ్బులు ఎంత ఉన్నాయి ఏంటని లెక్కేసుకుంటారు, ఏ చాలే తర్వాత చూసుకుందాం అని. ఇలా అవసరానికి ఈ మధురానుభూతులు అవసరం లేదు, ఇవన్నీ వెళ్ళిపోతాయి. మెమోరీస్ అవసరం. చాలా మంది ఉన్నారు అలాగా, చాలా మంది ఫోటోగ్రాఫర్లకు చాలా మందికి డబ్బులు వెళ్ళాలి. మాకు విలేజ్ సైడ్ అయితే బేబస్తం దారుణము. మీకు బాగా గుర్తుండిపోయిన, మీరు ఫోటోగ్రఫీలో బాగా తీసిన వీడియో మీకు ఎక్కడైనా గుర్తుండిపోయింది ఉందా మీ మనసుకి? ఉన్నాయి చాలా, ఒకటి చెప్పండి ఎక్స్పీరియన్స్. పిల్లలు నేను బాగా చేస్తాను అబ్బా, చిన్నపిల్లలు బాగా చేస్తాను, నాకు ఇష్టం అది, చిన్నపిల్లలు బాగా చేస్తాను. అంటే ఎవరైనా బాగుంది మా అబ్బాయి ఇంత బాగా కనిపించాడు మీ వల్ల అని చెప్పారా వాళ్ళ పేరెంట్స్? అలా చెప్పారు. ఒక అమ్మాయికి అయితే పెళ్లి ఫోటోలు తీసాం, అమ్మాయికి మ్యాచెస్ కోసం. అమ్మాయి అందంగా వచ్చిందంట, అందంగా కనిపిస్తుంది, ఎంత అందం వద్దండి, వాళ్ళని ఎంత అందంగా ఉందని అనుకుంటారేమో, ఎంత వద్దండి అని చెప్పి
వాళ్ళు నాతో అంటే నాకు అర్థం కాలే, అందంగా కనిపించాలని చేస్తారు కదా, అంటే వాళ్ళు సిగ్గుపడుతూ అన్నారేమో. అంటే వాళ్ళకి కాదు, మా అమ్మ ఎంత అందంగా ఉంటుందని మేము అనుకోలేదు, ఫోటోలు చాలా బాగుంది, రేపొద్దున మేము వేరే వాళ్ళకి పంపిస్తే వాళ్ళు నిజంగా చాలా బాగుంది కదా అని అనుకుని డైరెక్ట్ చూస్తే మళ్ళీ ఫీల్ అవుతారండి. ఓహో, అలా నాకు అర్థం కాలే. దాని కొద్దిగా అన్ని తగ్గించండి, ఆ బ్లాక్ లా చేయండి, అది ఇది నార్మల్ గా ఉన్న అమ్మాయిని మీరు ఎక్స్ట్రాడినరీ గా చూపించారు, అదేం తగ్గించమన్నా. నాకు అది అర్థం కాలే. నాకు కొన్ని ఫోటోలు ఏవో చేసి అన్ని ఫోటోలు అలా చేయండి, మీకు దండం అండి, మీరు ఏదో చేసుకోండి, ఒక 5 ఫోటోలు అలా చేసిస్తాను, బాగులేకపోతే అడిగిన వాళ్ళు ఉన్నారు, కానీ బాగుండి ఇలా వద్దండి ఇంకా తగ్గించండి అంటే నేను ఇంకేమో చేయాలి. సో అలా ఉన్నా అది మీకు గుర్తుండిపోయింది. నాకు అది బాగా గుర్తు. అది ఇప్పటికీ నేను అది పెద్ద షాక్. బాగా తీయకపోతే ఎవడన్నా అడుగుతాడు, కానీ బాగా తీసినందుకు అలా వద్దని అన్నారంటే ఇంకేమనాలి. ఇంకొకటి, ఎప్పుడన్నా ఒక ఫోటో వల్ల మీది గేమ్ చేంజర్ లాగా, ఇప్పుడు ఒక సీన్ అట్లా ఒక ఫోటో వల్ల మీ లైఫ్ చేంజింగ్, లేకపోతే మిమ్మల్ని చాలామంది మెచ్చుకున్నది, అలా ఏదన్నా మీరు ఫోటోగ్రఫీలో ఒక ఫోటో ఉందా మీరు తీసింది? ఫొటోస్ నార్మల్గా చూసుకొని నేను డీపీలో పెడుతుంటాను, స్టేటస్లో పెడితే బాగున్నాయి అని చెప్తుంటారు, కానీ ఇది పలానా అని అయితే నాకు ఎప్పుడు గుర్తులేవు. ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫొటోస్ అలా.